అందరికీ నమస్కారం. ఈరోజు కథ జాబిల్లి కోసం పార్ట్ 37 రచించిన వారు శాలిని గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అను, ఓ ఏ అమ్మాయినైతే నీ చుట్టూ తిప్పుకుంటానని పందెం వేశావో ఇప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని వచ్చావా? మహారాజ్, ప్లీజ్ అను, నేను చెప్పేది ఒక్కసారి విను. అప్పుడు నేను నీ మీద పందెం వేసిన మాట నిజమే, కానీ ఆ పందెం గెలిచే ప్రాసెస్లోనే నేను నిన్ను నిజంగానే ప్రేమించావు. నాకు తెలుసు కార్తీ, నువ్వు వేసింది పందెమని తెలిసినా నా కోసం నువ్వు నీ క్యారెక్టర్ మార్చుకున్నావు. చదవడం మొదలుపెట్టావు, గొడవలు మానేశావు. అప్పుడే అర్థమైంది నీకు నా మీద ఉన్న ప్రేమ నిజమని. మహారాజ్, అవును అను, నీ కోసం మారుతున్నప్పుడే నాకు అర్థమైంది నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాను అని. నువ్వు దూరమైన తర్వాత మళ్ళీ పాత రౌడీ కార్తీలానే మారిపోవాలని ట్రై చేశాను, కానీ నీ మీద నాకున్న ప్రేమ నన్ను మారనివ్వలేదు. అందుకే చదివాను, జాబ్ సంపాదించాను, ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో ఉన్నాను. అను, మంచిది కార్తీ. మహారాజ్, నీ మీద నాకు ఉన్న ప్రేమ నిజమని నమ్ముతున్నావు కదా, మరి నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా. అను, లేదు కార్తీ, నీ విషయంలో నా మనసు ఎప్పుడో మార్చుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఆ నిర్ణయం మార్చుకునే ఉద్దేశం నాకు లేదు. మహారాజ్, ప్లీజ్ అను, నీకు నిజం తెలియదు. నువ్వు నేను విడిపోవడానికి కారణం నీకు తెలియదు. మన లైఫ్తో ఒక మనిషి ఆడిన ఆట వల్లే ఆ రోజు నేను నిన్ను ప్రేమిస్తున్నా కూడా నువ్వు ఎందుకు ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యావని అడగడానికి వచ్చినప్పుడు కావాలని నీ మీద పందెం వేశాను అనే రీజన్ చెప్పి నిన్ను దూరం చేసుకున్నాను. అను, నాకు తెలుసు కార్తీ. మహారాజ్, తెలుసా? అను, తెలుసు. మహారాజ్, అంటే మనం విడిపోవడానికి కారణం ఎవరో కూడా నీకు తెలుసా? అను, తెలుసు, మా అమ్మ. మహారాజ్ షాక్తో సైలెంట్గా ఉంటాడు. అను, మా అమ్మకి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని తెలియగానే నిన్ను కలిసింది. మీ ఇంటిలో వాళ్ళని కూడా కలిసింది. వాళ్ళతో కొంచెం అతిగా మాట్లాడి గొడవ పెట్టుకుంది. అందుకే మీ వాళ్ళు నా విషయంలో నిన్ను కట్టడి చేశారు. ఇంతేనా? ఇంకా ఏమైనా ఉందా నాకు తెలియవలసింది? మహారాజ్, మీ అమ్మ ఇదంతా చేశారని తెలిసినా నీకు కోపం రాలేదా మీ అమ్మ మీద? అను, ఎందుకు రావాలి? మహారాజ్, ఆవిడ వల్లే కదా నువ్వు ప్రేమించిన నేను నీకు దూరమయ్యాను. అను, పిల్లలు తప్పు చేస్తే పేరెంట్స్ అది కరెక్ట్ చేస్తారు కదా, మా అమ్మ కూడా అదే చేసింది. మహారాజ్, అంటే? అను, సారీ కార్తీ, నేను నిన్ను ఎప్పుడూ ప్రేమించలేదు. మహారాజ్, ఏంటి ప్రేమించలేదా? మరి పెళ్లి చేసుకోవాలనుకున్నాం కదా. అను, అవును, నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ నీ మీద ప్రేమతో కాదు. నేను నీకు ఒక విషయం క్లియర్ చేయాలి కార్తీ, నేను నిన్ను ఎప్పుడూ ప్రేమించలేదు. కేవలం నువ్వు నన్ను ముద్దు పెట్టుకున్నావు అనే రీజన్తో ఇంకో అబ్బాయిని నేను పెళ్లి చేసుకుంటే అది ఆ అబ్బాయిని మోసం చేసినట్లు అవుతుందేమో అని నిన్నే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, అంతే. కానీ నీ ప్రేమలో నిజాయితీ కనిపించినా ఏనాడు నేను నిన్ను ప్రేమించలేదు. నీ విషయంలో నేను ఎంత పిచ్చిగా తప్పుడు నిర్ణయం తీసుకున్నానో నాకు అప్పుడు తెలియలేదు. అయినా నువ్వు నన్ను తాకావని నిన్ను పెళ్లి చేసుకోవాలనుకోవడం ఏంటి? నా పిచ్చి కాకపోతే బస్సులో వెళ్తే చిల్లర ఇస్తూ కండక్టర్ చేయి తగిలిందని, గాజులు చేతికి వేశాడని గాజుల వ్యాపారిని దానం చేస్తుంటే అడ్డుకునేవాడి చేయి తగిలిందని వాళ్ళని పెళ్లి చేసుకోం కదా. మరి నేను నిన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలి? పెళ్ళి అనేది రెండు మనుషులనే కాదు, రెండు కుటుంబాలని కూడా కలుపుతూ ఇద్దరి మనుషుల మధ్య ముడిపడే అద్భుతమైన బంధం. ఆ బంధానికి ప్రేమ జీవం పోస్తుంది. ఆడపిల్లకి తాను వేసే ప్రతి అడుగులోనూ తోడుగా నిలిచేవాడిని కోరుకుంటుంది. ఎవరి లైఫ్ అయినా పూలబాట మీద సాగిపోదు, ముళ్ళబాట మీద కూడా వెళ్తుంది. అలాంటి మనిషి ప్రేమించిన, పెళ్లి చేసుకున్న గుండెల్లో పెట్టి చూసుకుంటూ చావులో కూడా నీతోనే అని మనసులోనే ప్రమాణం చేసేసుకుంటాం. ఆ ప్రేమ మీ మగవాళ్ళ కళ్ళకి తెలియదు, తెలుసుకోలేరు కూడా. మరి ఆ ప్రేమ నీ మీద నాకు లేనప్పుడు నేను నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటాను చెప్పు? మహారాజ్, అప్పుడు నా మీద నీకు ప్రేమ లేదు, ఒప్పుకుంటాను. కానీ ఇక మీద నా పైన ప్రేమ కలగొచ్చు కదా. అను, ఆ అవకాశం ఈ జన్మకి నీకు లేదు, ఉండదు. మహారాజ్,
ఒకవేళ మన పెళ్లి జరగాలని మీ అమ్మగారు కోరుకుంటే నన్ను పెళ్లి చేసుకుంటావా? అను: ఏం మాట్లాడుతున్నావు కార్తీ? మహారాజ్: అవును అను, నిన్ను దూరం చేసుకున్న ప్రతి క్షణం నిన్ను తలుచుకుంటూనే బ్రతికాను. మళ్ళీ నువ్వు నా లైఫ్లోకి వస్తావన్న ఆశ నాకు చచ్చిపోతున్న టైంలో మీ అమ్మగారు చనిపోవడానికి 4 రోజుల ముందు నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చారు. అను: లేదు, నేను నమ్మను కార్తీ. మహారాజ్: నిజమను, కావాలంటే ఆ రోజు మేము తీసుకున్న ఫొటోస్ చూడు అంటూ తన ఫోన్లో ఉన్న ఫొటోస్ చూపిస్తాడు మహారాజ్. ఆ ఫోన్లో తన తల్లి ఫొటోస్ చూస్తూ అను చాలా ఎమోషనల్ అవుతుంది. కార్తీక్, కార్తీక్ అంటూ గట్టిగా పిలుస్తుంది. ఆ పిలుపుతో కార్తీక్ వెంటనే అను దగ్గరికి వస్తాడు. కార్తీక్, అమ్మ కార్తీక్ అంటూ ఆ ఫోటో చూపిస్తూ ఏడుస్తుంది. కార్తీక్ అనుని ఓదారుస్తాడు. అను కార్తీక్ గుండెల మీద తలపెట్టుకొని ఏడుస్తుంది. అది చూసిన మహారాజ్ కూడా చాలా ఫీల్ అవుతాడు. కాసేపటికి అను ఏడుపు ఆపుతుంది. కార్తీక్ అనుకి నీళ్లు తాగించి సోఫాలో కూర్చోబెట్టి వాళ్ళు ఇంకా మాట్లాడుకోవాలని అర్థమై అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటాడు. కానీ అను కార్తీక్ని వెళ్ళనివ్వదు. కార్తీక్ చేయి పట్టుకొని ఆపేస్తుంది. కార్తీక్ మహారాజు వైపు చూస్తాడు. మీరు ఇక్కడే ఉండండి అన్నట్లు మహారాజ్ కళ్ళతోనే చెప్తాడు కార్తీక్కి. అను: నిన్ను బాధ పెట్టాలని కాదు. నీ నిర్ణయం, నీ మనసు నాకు అర్థమైంది. కానీ నేను నీకు ఒకటి చూపించాలి అంటూ తన ఫోన్లో ఒక వీడియో ప్లే చేస్తాడు కార్తీ మహారాజ్. ఆ వీడియోలో అను తల్లి కస్తూరి గారు అను కోసం రికార్డ్ చేయిస్తారు. అందులో ఆవిడ: చిన్ను, నన్ను క్షమించు తల్లి. నా స్వార్థానికి నీ జీవితాన్ని బలి తీసుకున్నాను. నా కోసం నేను చేసిన తప్పు వల్ల నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉండిపోవాలి అనుకున్నావు. అందుకోసం శాస్త్రి గారితో అబద్ధపు జాతకం రాయించి నీ జీవితానికి నువ్వే శిక్ష విధించుకున్నావని నాకు తెలిసింది. నాకు ఇప్పటికైనా నిజం తెలిసింది. అందుకే నీ ప్రేమ నీకు దొరకాలి. అతనితో నువ్వు చాలా సంతోషంగా ఉండాలి. అందుకే కార్తీని వెతుక్కుంటూ వచ్చాను. నీ గురించి చెప్పి నన్ను క్షమించమని అడిగి నిన్ను పెళ్లి చేసుకోమని అడిగాను. కార్తీ చాలా సంతోషంగా ఒప్పుకున్నాడు. తన ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడి నీ దగ్గరికి వస్తాను అన్నాడు. కార్తీ వచ్చినప్పుడు నేను నీ పక్కన ఉండొచ్చు, లేకపోవచ్చు. నువ్వు నా గురించి ఆలోచించి నీ నిర్ణయం మార్చుకోకూడదు అని ఈ వీడియో నీకు చూపించి నిన్ను పెళ్ళికి ఒప్పించమని కార్తీక్కి చెప్పాను. ఇలా నేను చేసిన ఒక తప్పుని సరిదిద్దుకోవాలనుకుంటున్నాను. చిన్ను, నువ్వు ప్రేమించిన మనిషిని నువ్వు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలి. అదే ఈ అమ్మ కోరిక. నెరవేరుస్తావు కదూ నా చిట్టి తల్లి? వీడియో అయిపోతుంది. అను తన అమ్మ మాటలతో చాలా ఎమోషనల్ అయి బాగా ఏడ్చి కళ్ళు తిరిగి పడిపోతుంది. కార్తీక్ వెంటనే కిషోర్కి ఫోన్ చేసి వాళ్ళ ఫ్లాట్స్లోనే ఉన్న డాక్టర్ని తీసుకురమ్మంటాడు. అనుని తీసుకువెళ్ళి రూమ్లో పడుకోబెడతాడు కార్తీక్. డాక్టర్ వచ్చి చెకప్ చేసి కొంచెం ఎక్కువ ఎమోషనల్ అయింది, కాసేపు రెస్ట్ తీసుకొనివ్వండి, సరిపోతుంది అంటూ డాక్టర్ వెళ్ళిపోతాడు. కార్తీక్ అను చేయి పట్టుకొని అను తల నిమురుతూ అనుని చూస్తూ ఉంటాడు. కార్తీ మహారాజ్ మాత్రం హాల్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. కిషోర్: ఏమైంది కార్తీక్ అని అడగడంతో కిషోర్ని తీసుకొని హాల్లోకి వస్తాడు కార్తీక్. కార్తీక్: సారీ కార్తీ, ఇప్పుడు అనుకి చాలా రెస్ట్ అవసరం. వాళ్ళ అమ్మగారి విషయంలో అను చాలా డిస్టర్బ్ అయింది. ఇప్పుడు తన విషయం మీకు చెప్పే పొజిషన్లో లేదు. కనుక మీరు అనుని తర్వాత కలిస్తే తన నిర్ణయం మీకు చెప్తుంది. అదే మంచిది అనుకుంటున్నాను. కార్తీ మహారాజ్ నవ్వుతాడు. అది చూసిన కార్తీక్కి కిషోర్కి చాలా కోపం వస్తుంది. కిషోర్ కోపంగా మహారాజ్ మీదికి వెళ్ళబోతుంటే కార్తీక్ ఆపుతాడు. కార్తీక్: మీరు ఎందుకు నవ్వుతున్నారో మాకు అర్థం కాలేదు. మహారాజ్, అను తన నిర్ణయం నాకు చెప్పలేదు నిజమే, కానీ తన నిర్ణయం నాకు చూపించింది. కార్తీక్ కిషోర్: అంటే? మహారాజ్, తన నిర్ణయం నువ్వే కార్తీక్. అను నీడని తాకాలి అన్నా నాకు భయం వేసేది. అలాంటిది తాను నిన్ను ఎంత ఇష్టపడకపోతే నీతో నీ ఇంట్లో ఉంటుంది. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను అనుకి నీ మీద ఉన్న ఇష్టంని. ఆ ఇష్టం నాతో ఉన్నప్పుడు అను కళ్ళలో నేను ఎప్పుడూ చూడలేదు. నేను ఇక్కడ ఉన్నా కూడా నిన్నే అన్నం తినిపించమంది చూడు, అప్పుడే అర్థమైంది మీ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్.
నన్ను డిన్నర్కి పిలిచి నీకు నచ్చిన ఐటమ్స్ అన్నీ వండిపెట్టి నీకు వడ్డిస్తూ నువ్వు ఇష్టంగా తింటూ ఉంటే మురిసిపోయింది చూడు. అప్పుడు తనలో నీ మీద ఉన్న ఆరాధన కనిపించింది. అయినా నాకు ఆశ చావక తనతో పర్సనల్గా మాట్లాడాలి అంటే కిషోర్ని పంపి నిన్ను చేయి పట్టుకొని ఆపింది చూడు. అప్పుడే నాకు చెప్పేసింది అను. కార్తీక్ అను ఇద్దరూ ఒక్కటే అని. మా ఇద్దరి మధ్య జరిగింది నీకు తెలియాలని నన్ను ఇంటికి పిలిచింది. నేను ఏమడగాలనుకుంటున్నానో తనకి అర్థమైంది కనుకే మీ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ నాకు చూపించింది. తన మనసు నాకు అర్థమైన తన తల్లి ఫొటోస్ చూపించాను. అది చూసి ఎమోషనల్ అయి వెంటనే నిన్ను పిలిచింది. కానీ పక్కనే ఉన్న నా వైపు చూడలేదు. అప్పుడే అర్థమైంది తన లైఫ్లో నువ్వు ఎంత ఇంపార్టెంట్ అనేది. ఇంకా మీ విషయానికి వస్తే కార్తీక్, మార్నింగ్ మీ ఆఫీస్లోనే మీ ఇద్దరు చాటుగా టెన్షన్తో మా ఇద్దరిని అబ్జర్వ్ చేయడం నేను చూశాను. ఇక్కడ నిన్ను చూశాక మార్నింగ్ మీ ఫేస్లో టెన్షన్కి రీజన్ అర్థమైంది. అనుకి ఫుడ్ తినిపించి అదే ప్లేట్లో అదే చేతితో నువ్వు తిన్నప్పుడే నాకు అర్థమైంది నువ్వు తనని ప్రేమిస్తున్నావు అని. మా ఇద్దరి గురించి తెలిసినా కూడా తాను పడిపోతే నువ్వు పడిన కంగారు, తన పట్ల నువ్వు తీసుకున్న కేర్ చూసి అను అంటే నీకు ప్రాణమని నాకు అర్థమైంది. ఇంతకంటే ఏం కావాలి మీ ఇద్దరు ఒకరి కోసం ఒకరు అని చెప్పడానికి. మహారాజ్ చెప్పిన విషయాలతో కార్తీక్ సోఫాలో కూర్చుండిపోయాడు. అను నన్ను ఇష్టపడుతుందా, నన్ను ప్రేమిస్తుందా అని ఆశ్చర్యపోతూ సంతోషంతో కళ్ళనీళ్లు తెచ్చుకుంటాడు. మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.